రాజమండ్రిలో అంతర్జాతీయ స్థాయి క్రీడా వేడుకకు రంగం సిద్ధమైంది. మే 30, 31 జూన్ తేదీలో నిర్వహించనున్న ఇంటర్నేషనల్ డ్రాగన్ బోట్ లీగ్ 2026కు రాజమహేంద్రవరం వేదిక కానుంది. ఈ పోటీలో 25 దేశాల నుంచి సుమారు 1200 మంది అథ్లెట్లు పాల్గొన్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ ఈవెంట్ లోగోను ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, సాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు ఆవిష్కరించగా జెర్సీని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, బలరాం నాయుడు, బొడ్డు వెంకటరమణ చౌదరి విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎంపీ రాజమహేంద్రవరాన్ని స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ క్రీడా రాజధానిగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. షాప్ చైర్మన్ మాట్లాడుతూ రాజమండ్రిని వాటర్ గేమ్స్ హబ్ గా మార్చే దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇంతవరకు కూడా రాజమహేంద్రవరానికి ఒక సాంస్కృతిక క్షేత్రంగా, ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా గుర్తింపు ఉన్నటువంటి సందర్భంలో క్రీడల్లో మెరుగైనటువంటి గుర్తింపు తెచ్చుకునే దిశగా ఇవాళ రాజమహేంద్రవరం అడుగులు వేస్తుంది అని చెప్పడానికి ఏదైతే ఇవాళ మనం లాంచ్ చేసుకున్నామో ఈ డ్రాగన్ బోట్ కి సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ అంతర్జాతీయ కాంపిటీషన్ ఏదైతే మనం ఇవాళ ఆవిష్కరించుకున్నామో అది దానికి నిదర్శనం అని చెప్పి మనం అందరం కూడా భావించాలి. డ్రాగన్ బోట్ కి సంబంధిస్తే ఈ క్రీడ చైనా దేశంలో ఆవిర్భవించిందని చెప్పి మనకి తెలియవచ్చినటువంటి విషయం, మనకి చరిత్ర చెప్తున్నటువంటి విషయం. క్యూ యువాన్ అనేటువంటి ఒక హిస్టోరియన్, ఆయన అక్కడ ఉన్నటువంటి రాజుకి వ్యతిరేకంగా ఆయన కొంత వ్యాసాలు రాసినటువంటి సందర్భంలో ఆయన్ని బహిష్కరిస్తూ శిక్ష వేయడం జరుగుతుంది. ఆ అవమానాన్ని భరించలేనటువంటి సందర్భంలో ఆయన వెళ్ళి జలసమాధి అయ్యి అక్కడ ఉన్నటువంటి నదిలో జలసమాధి అయినటువంటి నేపథ్యంలో ఆయన్ని అభిమానించేటువంటి అక్కడ ఉన్నటువంటి పౌరులు ఆయన్ని వెతుక్కుంటూ అందరూ కూడా, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క బోట్ అని కాకుండా ఈ రకంగా ఒక పెద్ద బోట్లో అందరూ కూడా ఎక్కి వారు ఈ డప్పు చప్పుళ్ళు చేసుకుంటూ ఆయన కోసం వెతికారు అనేది ప్రతీతి. అక్కడ నుండే ఈ యొక్క క్రీడ, ఈ డ్రాగన్ బోట్ అనేటువంటి క్రీడ ఆవిర్భవించిందని చెప్పి పెద్దలందరూ కూడా మనకి తెలియజేస్తున్నటువంటి విషయం. గోదావరి నది ఒడ్డున ఇంటర్నేషనల్ డ్రాగన్ బోట్ లీగ్ను ఈవెంట్ను నిర్వహించడానికి అధికారికంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు పురంధేశ్వరమ్మ గారు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు యువ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసన్న గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ సోమ్ వీర్రాజు గారు, అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ వెంకటరమణ చౌదరన్న గారికి వీళ్ళ చేతుల మీదుగా ఈరోజు లీగ్ సంబంధించి లోగోను ఆవిష్కరించడం జరిగింది. దాదాపు 12 దేశాలకు సంబంధించిన ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఈ లీగ్లో పాల్గొంటారు. 1200 మంది డ్రాగన్ బోటుకు సంబంధించిన క్రీడాకారులు దీంట్లో భాగస్వాములు అవడంతో పాటు ఈ దేశానికి సంబంధించి, ఈ రాష్ట్రానికి సంబంధించి 35 టీములు దీంట్లో పాల్గొంటాయి. అంటే రెఫరీసు, కోచెస్, దాంతోపాటు ఎన్డీఆర్ఎఫ్ టీము ఇవన్నీ కలిపితే దాదాపు 3000 మంది రాజమండ్రిలో ఇక్కడ ఆ టీం నిర్వహించడానికి 3 రోజులు దాంట్లో భాగస్వాములు అవుతారు. ఇంతకుముందే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు వాళ్ళు ముందుగా ఇక్కడే ప్రాక్టీస్ కూడా చేస్తారు. ఆ 10 రోజులు రాజమండ్రి అనేది కళలకు, సంస్కృతికే కాదు క్రీడలకు కూడా హబ్బుగా ఉండేలాగా ఉంటుంది. కల్చర్ మీట్ స్పోర్ట్ సాంస్కృతిక రాజధాని అయిన రాజమహేంద్రవరంలో ప్రపంచ స్థాయి క్రీడకి ఒక వేదిక అవ్వడం అన్నది ఒక గొప్పటి అవకాశం. ఇందాకే సోదరులు శాప్ చైర్మన్ రవినాయుడు గారు చెప్పినట్లుగా ఊరికే అయితే ఇది ఇక్కడికి రాలా, ఎంతో కృషి, ఎంతో పట్టుదలతో ఈ క్రీడ ముమ్మాటికి రాజమహేంద్రవరానికే రావాలి అని గౌరవ ఎంపీ పురంధేశ్వరి గారు కానీ, సోదరులు శాప్ చైర్మన్ రవినాయుడు గారు కానీ, అలాగే ఈ రాష్ట్ర స్పోర్ట్స్ మినిస్టర్, కల్చరల్ మినిస్టర్ కేంద్రంతో అనుసంధానం చేసుకొని ఏదైతే ఖేలో ఇండియా ఫెడరేషన్ వారి యొక్క సహకారం, అసోసియేషన్ వారి యొక్క సహకారంతో ఇక్కడ తీసుకురావడం జరిగింది. అఫీషియల్ టీజర్ లోగో అన్ని లాంచ్ చేయడం జరిగింది. మధ్యాహ్నం 2ంటికి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే కలెక్టర్ గారు, ఎస్పీ గారు,
ఆర్ఎంసీ కమిషనర్ గారు, ఎంపీ గారు, నాతో పాటు మిగతా ప్రజాప్రతినిధులు కూర్చొని క్రీడని ఏ విధంగా నిర్వహించాలి, లాజిస్టిక్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏ విధంగా ప్రొవైడ్ చేయాలి, సేఫ్టీ నార్మ్స్ ఏ విధంగా తీసుకోవాలి, ఈ యొక్క క్రీడ ద్వారా రాజమహేంద్రవరం ఒక బ్రాండ్ ఇమేజ్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఆంధ్రప్రదేశ్ ఒక బ్రాండ్ ఇమేజ్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఆంధ్రప్రదేశ్లో క్రీడలకు ఇస్తున్న ప్రోత్సాహాన్ని ఏ విధంగా తెలియచేయాలన్న దాని మీద కూర్చోవడం జరుగుతుంది. తప్పకుండా ఇది గొప్ప అవకాశం. రాజమహేంద్రవరాన్ని ఎన్నికల ముందు మేము ఏదైతే చెప్పుకున్నామో కూటమి పోటీ చేసే ఆనాటి సభ్యులుగా, ప్రజాప్రతినిధులుగా పోటీ చేసిన సందర్భంలో కల్చరల్ హబ్గా, స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చాం.